వెల్కమ్ టు ప్రైమ్ టీవీ. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వం. ఈ ఆలేరు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చారంటే ముందుగా పాల సంఘం చైర్మన్గా, అదేవిధంగా నీటి సంఘం చైర్మన్గా, ఎంపీటీసీగా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం ప్రభుత్వ వైపుగా ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన స్థితిగతులు ఎలా ఉన్నాయి పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ ప్రైమ్ న్యూస్కు ధన్యవాదాలు అన్న. ముందుగా అసలు మీ కుటుంబ పరిస్థితి, మీ జీవన స్థితిగతులు, మీ ఊరు ఎక్కడ, మీరు ఎన్నోవారు, మీ సంతానంలో ఎన్నోవారు మీరు? మా స్వగ్రామం సైదాపురం గ్రామం, సంతానం మా అన్న నేనిద్దరం. మాది వ్యవసాయ కుటుంబం. చాలా కష్టపడి సెలవు దినాల్లో కూలికి పోయి బతికి స్కూల్కి పోయి కాలేజీకి పోయి బతికినటువంటి మా ఫ్యామిలీ. నిజంగా మా చిన్నతనంలోనే నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడే మా నాన్నగారు జరిగిపోవడం జరిగింది. తర్వాత మాకు కొద్దిగానే వ్యవసాయం ఉండే, ఆ వ్యవసాయం చేసుకుంటూ కూలి నెల పని కూడా పోయేది. అంటే ఎంత వ్యవసాయం? సుమారు మాకు 10-15 ఎకరాలు ఉంది అప్పటికే. పెద్ద వ్యవసాయదారులు 10-15 ఎకరాలు, అంటే ఒక 5 ఎకరాలు తరి, ఒక 10 ఎకరాలు కుష్కి, 15 ఎకరాలు ఉండే. ఆ సమయంలో మాది మేము నాటు పెట్టుకుంటూ దున్నుకుంటూ కూళ్ళకు కూడా పోయేది. వరి కోత కానీ నాటయ్య కానీ ఇక్కడ నాట్ల పని మీద కానీ బాగా పోయేది. ఆ రకంగా చదువుకుంటూ మా అమ్మ మమ్మల్ని చదివించుకుంటూ కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చింది. నిజంగా ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినంటే మా అమ్మ కృషి, పట్టుదలతో బాగా చదివించి నేను డిగ్రీ వరకు చదువుకున్నా. పీజీ సీట్ వచ్చినా పోలే, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల వల్ల పీజీ చేయలేకపోయినా. సీటు కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, పోలేకపోయినా. మొదటి నుంచి కూడా గతంలో ఇందిరాగాంధీ అంటే బాగా ప్రేమ ఉండే, ఎందుకంటే ఆమె పేదోళ్ళ పట్ల ఎక్కువ బ్యాంకులను జాతీయం చేసి కానీ, ఇందిరా మిల్లు కానీ, ఆభరణాల రద్దు కానీ, ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఇందిరం అంటే ఎందుకో మక్కువ ఉండే. యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఇప్పుడు వరకు కూడా ఒక పార్టీ మారింది లేదు. ఎప్పుడున్నా కాంగ్రెస్ పార్టీని అట్టగట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అప్పుడు గోడల మీద రాత రాసేది, లైవ్ పెట్టి స్టిక్కర్లు అంటేసేది. ఆ స్థాయి నుంచి వచ్చినాం. 33 సంవత్సరాలు పాలక సంఘం చైర్మన్. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు పాలక సంఘానికి రిజైన్ చేసిన. 2 దఫాలుగా నీటి సంఘం చైర్మన్. నా జీవితంలో ఇంతవరకు ఎలక్షన్లో పోటీ అనేది లేకుండే, అన్ని యూనివర్సే. పాలక సంఘం యూనివర్సే, నీటి సంఘం యూనివర్సే, సర్పంచ్ కూడా యూనివర్స్కి వచ్చింది. ఎంపీటీసీగా పోటీ చేస్తే కూడా అవతలలో డిపాజిట్ దక్కలే. మండల పార్టీగా 13 సంవత్సరాలు బాధ్యత చేసిన, ఇన్ఛార్జిగా 4 ఏళ్ళు పనిచేసిన. నిజంగా కమిట్మెంట్గా పార్టీని నమ్ముకున్నా కాబట్టి ఈ స్థాయికి రాగలను. ఓకేనా? ఉదాహరణకి ఒక ఛాయవాల ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అదేవిధంగా ఒక పాల సంఘం చైర్మన్ నుంచి ఇటు ఎమ్మెల్యే వరకు మీరు అచిరకాలంలోనే పాల సంఘం చైర్మన్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు ప్రభుత్వ విప్ కూడా అయ్యారు. ఇంత షార్ట్ పీరియడ్లో అంటే ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో డబ్బు లేకుంటే అసలు ఏది కానే కాదు. అదేవిధంగా బీర్ల ఫౌండేషన్ ఏర్పాటు చేసి మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఒక చిన్న నిరుపేద కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తికి ఇదంతా ఈ ప్రజాసేవకి ఎలా సాధ్యమైంది, ఈ ఎమ్మెల్యే కావడం ఎలా సాధ్యమైంది ఇంత చిన్ని కాలంలో? ఏదైనా డబ్బున్నోడే ఎమ్మెల్యే అనేది చాలా మంది దేశంలో కోటీశ్వరులు ఉన్నారు. మరి అనిల్ అంబానీ, అదానీ ప్రధాన రైతులేరు కదా. అవును, అంతే కదా. టాటా బిర్లా ఉన్నారు, ముఖ్యమంత్రి రైతులేరు కదా. అంటే ప్రస్తుత పరిస్థితిలో ఒక వార్డు మెంబర్ కావాలంటే సుమారుగా 20 నుంచి, అంటే పైసలు అనేది ఒక కోణము, పబ్లిక్లో ఉండేది ఒక కోణము, ప్రజానాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలలో ఏముంది, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి, వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు దాన్నే చూస్తారు తప్ప డబ్బు ఉంటే మరి 100,000 కోట్లు. మొన్న జనరల్ ఎలక్షన్లో నా మీద 100 కోట్లు పెట్టిరు, గెలిచిరా? డిపాజిట్ రాక షిఫ్ట్ ఓడిపోయారు. ఆలయ చరిత్రలో 50,000 మెజార్టీ ఒక బీసీ బిడ్డకి ఇచ్చారంటే, ఒక ఓసీ మీద ఒక బీసీ బిడ్డకి 50,000 మెజార్టీ ఇచ్చారంటే, నేను వాళ్ళకు ఒక బిడ్డగా, ఒక సేవకుడిగా ఉన్నా కాబట్టి 5 ఏళ్ళు 2018లో కరోనా వచ్చింది. కరోనా సమయంలో తండ్రికి కరోనా వస్తే పిల్లలు పోయి చూడని పరిస్థితి, భార్య భర్తలు కూడా చూసుకోలేని పరిస్థితి. ఆ సమయంలో కరోనా వస్తే నాకు కూడా 2 సార్లు కరోనా. అంటే ఈ మంచి విషయం తీసుకురా. అసలు కరోనా చాలా మంది జీవితాల్లో విషాదం నింపితే, కరోనా అంటే ఇప్పటికి కూడా భయపడుతున్నారు. అరే మళ్ళీ ఏమన్నా వ్యాధి వస్తుందా, మళ్ళీ ఏమన్నా తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, టీవీలో చిన్న వార్త వచ్చినా అసలు మళ్ళీ కరోనా వస్తుందా అనే ఇబ్బంది ఉంది. చాలా మంది కరోనా విషాదంగా నిలిస్తే, ఈ కరోనా మీకు ఎంతో మేలు చేసింది, ఎమ్మెల్యే చేసింది అని చాలా మంది అనుకుంటారు. మేలు సేవ కంటే నాకు కొంచెం బాధ ఉంది. ఎందుకంటే నేను స్వయంగా
చాలా ఫ్యామిలీలకు వెళ్ళినా వాళ్ళని ఒక అంటరాని వాళ్ళ లెక్క వాళ్ళని కనీసం ఆ రూమ్ నుంచి తలుపు తీయకుండా ఇట్లా అన్నం ఇచ్చేసిన దినాలని. అంటే ఇంటి ఫ్యామిలీ తండ్రికి వస్తే కొడుకు కూడా తండ్రికి అన్నం పెట్టే పరిస్థితి, ఆ రూమ్లో ఉంచి గేట్ కాచి ఇట్లా అన్నం వేసి డోర్ పెట్టేది. అంటే అంత భయంకర పరిస్థితిలో నా గుండె చలించింది. ఎందుకంటే ఈ సమయంలో మనం ప్రాణాలు తెగించి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 4 అంబులెన్స్ పెట్టినాం. ఎందుకంటే కరోనా వచ్చింది, హాస్పిటల్ తీసుకోవాలంటే అంబులెన్స్ వస్తలేరు, 10,000 ఇచ్చినా వస్తలేరు, ఏదైనా వెహికల్ అంటే వెహికల్ దొరుకుతలేరు. అంటే మాకు కరోనా వస్తుందని చెప్పి నేను పీపీ కిట్లు అందుబాటులో చేసి 4 డ్రైవర్లు పెట్టి 4 అంబులెన్స్ పెట్టి గాంధీకి, ఉస్మానియాకు, హాస్పిటల్కి తరలించిన. నిజంగా దాంట్లో ఉన్నంత సేవ తృప్తి జన్మలో నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు దాంట్లో రాదు. ఎందుకంటే ఒక కరోనా వచ్చిన కుటుంబాన్ని మందలిచ్చి వాళ్ళకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్ ఇవన్నీ సప్లై చేసినాం. నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తృప్తి కంటే అప్పుడు సేవ చేసిన తృప్తి చాలా గొప్ప. నేనేమంటారు అంటే ఆలేరు నియోజకవర్గంలో 210 గ్రామాలు ఉన్నాయి. ఈ 210 గ్రామాలలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక బిర్లా ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఫిల్టర్లు కానీ, వాటర్లు కానీ, చనిపోయిన కుటుంబాలకి డబ్బులు కానీ, ఇంకా లేని కుటుంబాలు ఉంటే వాళ్ళకి బియ్యం కానీ మీరు అందించారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక యువకుడికి ఇన్ని లక్షల రూపాయల విలువైన సహాయాన్ని ఏ విధంగా అందించారు? అదేవిధంగా కరోనా సమయంలో మీరు అందించిన సేవలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అందింది. కరోనా సమయంలో అసలు వ్యాపారమే లేదు, ఎవరికైనా ఫైనాన్షియల్గా బాగా ట్రబుల్గా ఉంది. ఆ విపత్కర సమయంలో ఇన్ని డబ్బులు మీకు ఎలా సాధ్యపడింది? ఇంత సహాయం, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా ప్రజలకు అందించారు? నా జీవిత లక్ష్యం ఒకటే, ఉమ్మడి నల్గొండ ఫ్లోరింగ్తో కూడినటువంటి గుదిబండ. ఈ గుదిబండ మీద ఆలేరు ప్రజలకు మంచినీరు అందించాలి, తాగునీరు అందించాలి లక్ష్యంతో మా బిర్లా ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. మీరు అంటున్నారు బిర్లా ఫౌండేషన్ ద్వారా ఒక మిడిల్ క్లాస్ ఏ రకంగా సాయం చేయగలను అంటున్నారు. నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన, దాంట్లో 4 రాళ్ళు సంపాదించిన. నాకు ₹1 అంటే చాలు, నా ప్రజలకు ₹4 ఖర్చు పెట్టాలని చెప్పి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన. పేదోళ్ళ పెళ్లికి సాయం చేసిన. కరోనా సమయంలో ఎంతోమంది కరోనా పేషెంట్లు ఆదుకున్నా. ఆడబిడ్డల చదువుల కోసం కష్టపడ్డా. ఎక్కడైనా లేని కుటుంబం 10th జరుపుకోవాలంటే కూడా బియ్యం లేకపోతే బియ్యం సరఫరా చేసిన. దానికి 1000 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, సేవా గుణం చేయాలనే తపన ఉంటే ఏ రకైనా ముందుకు పోవచ్చు. దీనికి కోట్లు ఉండాల్సిన అవసరం లేదు. ఇలా మామూలుగా ఎమ్మెల్యేగా జీవిస్తున్నా, దీనికి కోట్లు అవసరం లేదు. ప్రజల మధ్య ప్రజల సేవ చేసి ప్రజల మన్నను పొందాలంటే డబ్బుతో సేవ చేసేది ఉండదు. కాబట్టి మీరు అన్నట్టుగా 10 గ్రామాలలో మీరు వాటర్ ఫిల్టర్లు ఇచ్చారు. ఇది లక్షలతో కూడుకున్న వ్యవహారం. రెండోది, ఎవరికైనా విపత్తు ఉంటే, ఎవరైనా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకుంటే మీరు ఆర్థిక సాయం అందించారు. రెండోది, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వివాహానికి చేయూతను అందించారు. ఇవన్నీ లెక్కలు వేసుకుంటే ఇవి లక్షల్లో కోట్లలో పరిగెత్తాయి. అదేవిధంగా కుటుంబానికి కూడా కరోనా వచ్చిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కూడా మీరు కూరగాయలు ఇచ్చిరు, బియ్యం ఇచ్చిరు, శానిటైజర్, మాస్కులు ఇచ్చిరు. అదేవిధంగా పోలీసులకు, డాక్టర్లకు, విలేకరులకు వీళ్ళందరికీ అందించారు. అట్లాంటి డబ్బు లేని సమయంలో ప్రతి ఇంటికి మీ సేవలు అందినాయి. ఇదంతా ఒక సామాన్యుడికి అచిరకాలంలోనే ఇది ఎట్లా సాధ్యమైందని నా సూటి ప్రశ్న. నేను చెప్తున్నా, వ్యాపారం చేసిన 2010 నుంచి 2018 వరకు మంచి మూమెంట్ నడిచింది. మేము ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఎకరం కొనేది, ఎకరం మీద మంచి బిజినెస్ నడిచింది. ₹4 సంపాదించి ₹4 2 ప్రజలకు పెట్టినా దాంట్లో తప్పేముంది? ఎక్కడో గుంజుకో రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ చేయాల్సిన 1000 కోట్ల ముచ్చట కాదు కదా. సాటి వానికి పెళ్లి వస్తే 5,000 10,000 ఇచ్చేది, చదువుకుంటే 10,000 ఇచ్చేది, బియ్యం ఒక 50 కిలో బియ్యం అంటే 3,000 2,000 అయ్యేది. దీని పెద్ద 100 కోట్లు కావాలి ఏదో అధ్యాయాలు కాదు. ఆ టైంలో మంచి బిజినెస్ రియల్ ఎస్టేట్ నడిచింది. నేను బిజినెస్ చేసిన, ₹4 సంపాదించిన. దాంట్లో సంపాదించిన దాంట్లో ప్రజలకు సేవ చేయాలనే తృప్తితోటి ప్రజలకు చేరువ ఉండాలి, ఆపదలు ఉన్న కుటుంబాలను తట్టాలి, వాళ్ళకు ఒక ధీమా, అరే మావాడు ఉన్నాడు, మా ఫౌండేషన్ ఉంది అనే ఒక భరోసా కల్పించాం. నేనేమంటున్నా, అప్పుడు గ్రామాలలో ఎమ్మెల్యే, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ విప్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ చేయనంత సహాయం మీరు చేశారు. చేయని అంటే నేను అదే లక్ష్యం ఎంచుకున్నా. నేను కరోనా సమయంలో అప్పుడు నేను ఎమ్మెల్యే అయితే అనుకోలే, నేను ప్రజలకే సేవ చేస్తున్నా. అప్పుడు నేను మండల పార్టీగా ఆలేరు ఇన్ఛార్జ్గా ఉన్నా. కానీ ప్రజలకు సేవ చేయడంలో తృప్తుందని చేసింది తప్ప, పార్టీ గుర్తించింది, ప్రజలు కూడా అరే నువ్వు సొంతంగా చేయడం కాదు, ప్రభుత్వంలో భాగస్వామి ఉండి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉంటే ఇంకా ప్రభుత్వం నిధుల నుంచి తీసుకొస్తావు, గంధమల వాళ్ళు గడ్డలేని గంధమల నువ్వు గడ్డిస్తావు,
ఇవాళ ఎన్ని చెరువులు నింపినట్టు ప్రభుత్వం ఉండడం వల్ల కదా. 120 చెరువులు ఇవాళ ఉన్నాయి. ఇవాళ 3 నెలలు అంటే 90 రోజులు పైచీలకు గోదావరి నీళ్లు 7-8 మండలాలు నా రైతన్నల కాలు కట్టుకుంటూ పోతున్నాయి. ఇది చాలా తృప్తి. వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు, నేను ప్రజా ఆధారం సంపాదించుకుంటున్నా. వాళ్ళు డబ్బుల ముఖం చూసిరు, నేను ప్రజల బాధలు చూసిన, రైతన్నల బాధలు చూసిన. ఏ చివరి మాట ఎండిపోవద్దు. ప్రతి ఇయర్ చూడండి, ఈ రోజు కూడా గంధమల గలగల బారుతుంది గోదావరి నీళ్లు. ఎన్నడన్నా గత పాలకులు గోదావరి నీళ్లు ఆలయంలో తెచ్చిర్రా? ఈ విషయం ఎట్లా ఉంచుతానా, మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు. ఎప్పుడన్నా మీ డ్రీమ్లో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, నేను చిన్నతనంలో ఎస్ఐ కావాలని, ఒక సైంటిస్ట్ కావాలని, ఓ రాజకీయ నాయకుడు కావాలని, ఒక ఎమ్మెల్యే కావాలని, ఓ డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. మీరు ఎప్పుడన్నా ఊహించిర్రా, అనుకున్నారా ఈ ఆలయానికి ఎమ్మెల్యే అవుతానని? నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాదు, లీడర్ కూడా అయితే అనుకోలేదు. కాకపోతే మొదటి నుంచి స్టూడెంట్ నాయకుడుగా ఎన్ఎస్ నా డ్రీమ్ నాకు ఎస్ఐ కావాలండే. అది ఎస్ఐ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అంటే బాగా మక్కువ ఉండే. అప్పుడు ఎస్ఐ కావాలని అనుకున్నాం. మీరు అట్లాది 10-20 మంది ఎస్ఐలే మన జ్యుడిషియల్ కింద ఉంటున్నారు, మన కింద ఉన్నారు. అది గొప్ప కాదు. ఏంటంటే నేను సర్పంచ్గా నన్ను జనమే తీసుకొచ్చి, నేను వ్యవసాయం చేసుకుంటుంటే బాయికచ్చ తీసుకొచ్చారు. పెద్ద మనిషి చేయగలరు ఎందుకు అన్నా, నువ్వు ఈ ఊరికి సర్పంచ్ కావాలని అడిగారు. అప్పుడున్నటువంటి ఇక్కడ గుట్టల ఈడ నువ్వైతే గెలుస్తావు, నువ్వు ఎంపీ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు ఎంపీడీసీ పోటీ అంటే ఎంపీడీ చేసిన. ఎక్కడ కూడా ప్రజల అవకాశం ఇచ్చి తప్ప ఇది కావాలని నేను కోరుకోలేదు. ఇవాళ చూడండి, 119 మందిలో ఒక 65 మంది మేము కాంగ్రెస్ గెలిస్తే, నాకు ఒక బీసీ బిడ్డగా ఇంత చిన్న వయసులో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం విప్పించారు. విప్ అంటే ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్, విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది. ఇంకంతకన్నా నాకేం కావాలి? ఏది కూడా నేను కావాలని కోరుకుంది కాదు. కాకపోతే లక్ష్యం ఉంది, చేయాలని ఉంది. కానీ ఆశపడ్డదే కాదు, కష్టపడుతుంటే దానంతలదే వచ్చినాయి. ప్రభుత్వాలు అనుకోకుండా అంటే అనుకోకుండా కాదు, మనం కష్టం చేస్తున్నాం, కష్టం వెనుక ఫలితం కూడా దక్కుతుంది. భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పటి వరకు కేవలం మీ రాజకీయ పరిధి కేవలం యాదగిరిగుట్ట మటుకే ఉంది. చాలా మండలాలు కూడా బీర్లో పేరు తెలిసి కానీ రూపం అయితే లేదు. అచిర కాలంలోనే మీరు ఎమ్మెల్యేగా, మీకు రాజకీయంగా ఎవరైనా ఇన్స్పిరేషన్ చేసిన వాళ్ళు, మీ గురువు అనే వాళ్ళు? నాకు రాజకీయంగా గురువు అంటే పురుషోత్తమ రెడ్డి. సరే, మా ఫ్యామిలీకి మోత్పల్లి నర్సులు ఉండేది, మా అన్న టీడీపీలో ఉండేది. మోత్పల్లి నర్సులు మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి వచ్చేది. కానీ నాకు రాజకీయంగా గురువు మాత్రం పురుషోత్తమ రెడ్డి. తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచినాక, అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవక ముందుకే నేను సర్పంచ్, 2006లో నేను సర్పంచ్. 2009లో ఇప్పుడు భిక్షమయ్య గౌడ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. ఆయనతో నేను సన్నిహితంగా ఉండేది. అప్పటికే ఆయన అన్ని మండలాలు కూడా నన్ను తిప్పిండు. ఆయన వెహికల్ ఎక్కించుకొని అన్ని మండలాలు తిప్పిండు. అప్పుడు నేను సర్పంచ్గా ఉంటే, అరే పిల్లవాడు యాక్టివ్ పని చేస్తున్నాడని చెప్పి మండల పార్టీ కూడా ఆయనే ఇచ్చాడు. ప్రస్తుతం భిక్షమయ్య గారు 8 మండలాలు పరిచయం చేసి ఆయన కార్లు ఎక్కించుకొని ఎక్కడ వచ్చినా ఆపకూరు పోయినా, గుండాలు పోయినా తమ్ముడు రా అని చెప్పి నన్ను తీసుకుపోయేది. అంటే ఆయన కూడా ఆలోచన చేసినారే, నా తర్వాత సెకండ్ క్యాడర్ మావాడు అనే గుర్తించిండు. ఆయన గుర్తించి మండల పార్టీ ఇచ్చి అన్ని మండలాలు తిప్పి మాత్రం భిక్షమయ్య గౌడ్ గారు. భిక్షమయ్య గౌడ్ పార్టీ మారిన తర్వాత మీకు ఎమ్మెల్యే పైన ఆసక్తి పెరిగిందా? అంటే పార్టీ ఆయన పోయిన తర్వాత ఇన్ఛార్జ్ ఇవ్వలేదు కాబట్టి ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయినా. 8 మండలాలు తిరిగినప్పుడు చాలా మంది అన్నారు, నీకేం అవసరం, నువ్వు ఇన్ఛార్జ్ కాదు, నువ్వు ఎట్లా తిరుగుతావు, నువ్వు ఆల్రెడీ ఉంటావు మండల పార్టీ. అరే సేవ చేయడానికి, పార్టీ నడిపేయడానికి అప్పుడే ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు భిక్షమయ్య గారు తటస్థంగా ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత భిక్షమయ్య గారు పార్టీ మారినప్పుడు మరి ఇక్కడ ఎవరు లీడర్ లేదు కదా, ఎవరు బాధ్యత తీసుకోవాలి. నా మండలంతో పాటు 7 మండలాలు తిరుగుతున్నా. తిరిగి ఎంపీటీసీ నేను భరోసా ఇచ్చిన, మీకు నేను అండ ఉంటా, మీ గ్రామాలలో నేను తిరుగుతా, మీకు ప్రచారం చేస్తా, నేను మిమ్మల్ని గెలిపిస్తా అని చెప్పి భరోసా ఇచ్చిన. ఆ ఎంపీటీసీలకు ఒక ధైర్యం ఇచ్చిన. 8 మండలాల్లో ఆ 4 మండలాలు గెలిపించుకున్నా. అంటే గుట్ట, ఆలేరు జెడ్పీటీసీ ఎంపీపీ వచ్చినా కానీ రాజపేట మేము ఎక్కువ గెలిచినాం. కానీ అధికార పార్టీ ఉండి మాకు గెలిచిన ఎంపీటీసీ టీఆర్ఎస్లో ఎక్కకపోయారు. తుర్కాపల్లి అదే పరిస్థితి, మేము ఎక్కువ గెలిచాక మాదాపూర్ ఎంపీటీసీని, గంధమల్లి ఎంపీటీసీ కొనుక్కొని వాళ్ళు ఎంపీ పోయారు. అయినా మేము ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం కంటే ఎక్కువ గెలుచుకొచ్చినాం. అదే మున్సిపల్ ఎలక్షన్లో గుట్ట మున్సిపల్ అధికారం ఉన్నా కానీ మేము జెండా ఎగరేస్తాం. వాళ్ళ ఎక్సైజ్ సభ్యుల ద్వారా మున్సిపల్ చైర్మన్ దక్కించుకుని తప్ప నైతికంగా మేమే గెలిచాం. అంటే నేను ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోను. నా లక్ష్యం రేపు స్థానిక సంస్థలని మీకు మాటిస్తున్నా, లైవ్లో చెప్తున్నా, స్థానిక సంస్థలు 8 మండలాలు, 8 జెడ్పీటీసీలు, 8 ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. స్థానిక సంస్థల్లో మేజర్గా 80-90% సర్పంచులను గెలిపించుకొని తీరుతా. నేను భరోసా ఇస్తున్నా, నేను ఎమ్మెల్యేగా ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ మీకు అండ ఉంటుంది.
ఏదైతే తల్లి సోనియా ఇచ్చిన అవేశం 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇలా పేదోడికి అందాల్సినటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ముఖ్యంగా ఈ తెలంగాణలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం రైతులకు పెద్దపీట వేస్తున్నాం. ఒక్క సంవత్సరంలోనే 54,000 కోట్లు రైతులకు ఇచ్చినాం. అది ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ పరికరాలు కావచ్చు. 54,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చింది. తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. ఏ పథకం వచ్చినా మహిళ పేరు మీద వేయాలి. మహిళ ఆ ఇంట్లో స్ట్రాంగ్ ఉంటే ఆ ఇల్లంతా స్ట్రాంగ్ అవుతుంది. విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఇల్లు గృహంలో ఉన్నటువంటి మహిళలు స్ట్రాంగ్ చేస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి మేము గెలిచిన 2వ రోజే ఉచిత ఆర్టీసీ పెట్టిన మా అక్క చెల్లెల కోసం. నెలకు 300 కోట్లు ఆర్టీసీ కడుతున్నాం. 500కే మాకు గ్యాస్ ఇస్తున్నాం. 200 యూనిట్లు ప్రతి గృహానికి మేము ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మీరు గెలుస్తా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది బాగుంది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న నేను ఒకటి చెప్తా, ప్రభుత్వానికి ఆలేరు సెంటిమెంట్. ఆలేరులో కాంగ్రెస్ గెలిచిందంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినట్టే. ఆలేరులో కాంగ్రెస్ గెలిచిందంటే తెలంగాణలో అధికారం కాంగ్రెస్ వచ్చింది. ఏమంటుందంటే టిఆర్ఎస్ పార్టీ ఉర్రు తొలగుతున్న సమయంలోనే ఉద్యమంతో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ యాదగిరిగుట్టలో ఎంపీటీ స్థానాలు, అత్యధిక ఎంపీటీసీ స్థానాలు మీరే గెలుచుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ స్థానాలు కూడా మీరే గెలుచుకున్నారు. స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే ఉంది, ప్రభుత్వం ఉంది. ఇదంతా ఎట్లా సాధ్యపడింది? చుట్టూ పరిసరం అయితే వేరు, స్థానికంగా ఇక్కడ ఫామ్ హౌస్ ఉండేది, పట్టణం ఉండేది, స్థానికంగా ఉంటే మాకెందుకు అవకాశం సార్ ప్రజలు? ఇక్కడే ఉన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యపడింది అంటే ఎంపీటీసీలని కైవసం చేసుకోవటం, పూర్తిగా కాంగ్రెస్ ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొని మీరు అవ్వటం, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ గెలుచుకోవడం ఎలా సాధ్యపడింది? ఇది డబ్బులతో సాధ్యపడిందా లేకుంటే పార్టీ బలంతో సాధ్యపడిందా? మీ వల్ల సాధ్యపడింది? మేము ప్రతిపక్షంలో ఉన్నాము. అది అధికార పార్టీ 10 ఏళ్ళు దోసుకొని దాచుకొని గతంలో ఉన్న ఎమ్మెల్యేకి ఏముండే, షాడ షింపికి లేకుండే, 100 ఎకరాలు ఎంచలేని, ఫామ్ హౌస్లు ఎంచలేని, హైదరాబాద్ బిల్డింగ్లు ఎంచలేని. ఇవాళ ప్రజాపాలన 14 ఏళ్ల పాలనలో మంచి అన్ని చేస్తుంటే ఓర్వలేక రైతుల నుంచి వస్తున్న ఆదరణ చూసాక ఇదో బట్ట కాల్చి మీరు ఇస్తున్నారు. మీరు ఎన్ని బట్టలు కాల్చినా ఐలే అంటాడు, ఎక్కడ అదరు బెదరడు. అంటే రాష్ట్రంలోనే ఏమంటారు అంటే అన్ని మండల కేంద్రాల్లో పరిగణలోకి తీసుకుంటే ఒక గుట్టం ప్రతిష్టాత్మక తీసుకున్నాడు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రతిష్టాత్మక తీసుకుని ఎంతో అభివృద్ధి చేసింది గుట్టలు. ఈ గుట్టం ఎంతో అభివృద్ధి చేసింది. ఆ సమయంలో ఇక్కడ స్థానికంగా ఎంపీటీసీసీలన్నీ కాంగ్రెస్ కొట్టుకోవడం అనేది అది ఆయనకు మంచి క్వశ్చన్ అడిగినా. నేను ఒకటి చెప్తా, కేసీఆర్ గారు యాదగిరి కట్టిండు, నేను కూడా దాన్ని స్వాగతిస్తా. ఆ అభివృద్ధి చేసిన గుట్టలు, కానీ ఆ గుట్టను నమ్ముకొని మా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి స్థానిక ప్రజలను మా బతుకులు చిందరవందనం చేసిండు. ఇక్కడ ల్యాండ్లు తక్కువ రేటు గుంజుకున్నాడు. గుట్ట అభివృద్ధి పేరు మీద భూములు కోల్పోయిన వాళ్ళు కానీ, షాపులు కోల్పోయిన వాళ్ళు కానీ, ఉపాధి కోల్పోయిన వాళ్ళు కానీ ఎవరిని కూడా పట్టించుకోలేదు. గతంలో మా తాత తండ్రుల నుంచి కూడా భక్తులు వస్తే వాళ్ళకు సేవలు చేసుకుంటూ మా జీవనం గడిపేది. షాప్ నడిచేది, ఇక్కడ హోటల్స్ నడిచేది, లాడ్జింగ్ నడిచేది, వాళ్ళకి వసతుల గృహాలు కల్పించేది. వాళ్ళ ద్వారా మేము బతికేది. కానీ ఏదైతే పేదోడు కొట్టి బలిసులను పెట్టినట్టుగా కేసీఆర్ ఏమున్నా ఆ గుట్టను కట్టిండు తప్ప కింద ఆటో కార్మికుల పొట్టను కొట్టిండన్న. 400 కుటుంబాల ఆటో కార్మికులు 2 సంవత్సరాలు పొట్ట చేత పట్టుకొని ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారింటి పోతే నన్ను ఏం చేయమంటావు, సావాలనా అన్నది. అంటే నీ బాధ్యత కాదా? నీ ఓటేసి గెలిపించింది ప్రజలు, నువ్వు చావడానికేనా? ఏం మేడం మేము పస్తులు ఉంటున్నాం, మా పిల్లలు పస్తులు ఉంటున్నాం, మేము చావు బతుకుంటాం, నేను చావాలన్నా అంటే ఎంత అసమర్థత ఎమ్మెల్యే అంటే కనీసం ప్రభుత్వంలో ఒక విప్పుగా ఉండి ఆటో కార్మికులను కొండపైకి ఎక్కేదంటే నువ్వు ఉండేందుకు దండగా. ఇవాళ నేను వచ్చిన తర్వాత 400 ఆటోలు కొండపై పోతున్నాయి. షాపుల వాళ్ళకి మంచి గిరాకీ అవుతుంది. పైన డార్మెంట్ హాల్ కట్టించిన, డార్మెంట్ హాల్ పడుకునే వసతి కల్పించిన. గుట్టకు ఎందుకు వస్తారన్నా? పెద్దలు కాలం చేస్తే గుట్టపైన నిద్ర చేయాలి, స్వామివారి సన్నిధిలో నిద్ర చేసిపోవాలని వస్తారు. కొండపైన 9 దాటితే ఒక్కరు ఉండే అవకాశం లేదు, కట్టె పట్టుకొని తరిమేసేది. అలాంటిది డార్మెంట్ హాల్ 1000 మంది పడుకుంటే చేసిన. ఎవరైనా తల్లిని తీసుకొని గుండంలో స్నానం చేస్తే పుణ్యం వస్తా అంటారు. గుండం పని చేసారు. అలాంటి గుండాన్ని రీఓపెన్ చేసిన భక్తుడికి ఏముంటుంది? ఒక కొబ్బరికాయ కొడితే మొక్కు తిరిగినట్టు ఉంటుంది. అయ్యో నేను ఇట్లా ఉండాలా, నా కుటుంబం బాగుండాలి, నా కొడుకు ఇది చదవాలి, నాకు ఇది కావాలని, ఒక మా బిడ్డ పెళ్లి కావాలో, కొడుకు పెళ్లి కావాలి, లేకపోతే ఇదైతే మొక్కి వస్తారు.
టెంకాయ కొడితే ఆ మొక్కు తీర్చుకున్నట్టు అవుతుంది. కనీసం టెంకాయ కొట్టే స్థలం లేకుండా చేసి టెంకాయ కొట్టే సంస్కృతి తీసేసారు. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు గంగలు కలిపి. అందుకే లక్ష్మీనరసింహస్వామి అక్కడ కేసీఆర్కు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు పాపం తగిలిపోయిరు అంతే. ఓకే, అయితే మీరు గతంలో ఎమ్మెల్యేల కంటే మీరు ఎక్కువ మెజార్టీ పొందిరు. 50,000 పై చీలకు మెజార్టీతో మీరు గెలుపొందిరు. ఈ గెలుపొందడానికి ప్రధానంగా బీర్లైలే ఆయన రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదించిండు. ఆ డబ్బులు ప్రజల మీద పెట్టి ఒక్కొక్క ఓటుకు 2,000, 3,000 రూపాయలు ఇచ్చి గెలిచిండు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా అంటుంటారు. దీని మీద మీరేం చెప్తారు? డబ్బులు ఎక్కడ పంచలేదన్నా, సేవలు చేసిన, ప్రజల మనసులో గెలుచుకున్నా, ప్రజల గుండెలో నిలిచిపోయినా, మా బిడ్డ, మా కొడుకు, మా ఊడు అన్నారు. ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ కనుకో మీ ఆలేరు ఎమ్మెల్యే అంటే బీర్లైలే అంటారు తప్ప ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికి కూడా మా బిడ్డ, మా కొడుకు, మా తమ్ముడు, మా అల్లుడు అంటారు తప్ప బీర్లైలే ఎమ్మెల్యేని ఎవరన్నారు. మా బిడ్డ, మా కొడుకు అని అంటే నీ ఇంట్లో మీ కొడుకుగా, మీ తమ్మునిగా, మీ ఇంట్లో ఒక బిడ్డగా స్థానం సంపాదించాలంటే నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా ఆ స్థానం ప్రజలు ఇవ్వరు. డబ్బులతోటి రాజకీయాలంటే మరి 100 కోట్లు సంపాదించుకున్నటువంటి శాసనసభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు 1000 కోట్లు దండుకున్నారు. ప్రతి దాని మీద స్కామే, ప్రతి దాని మీద కమిషన్లే. డబ్బుల ముఖం చూసే పబ్లిక్ కాదన్నా. కాకపోతే ఖర్చులు అంటూ ఉంటాయి, ఎలక్షన్లో ఖర్చులు ఉంటాయి, కార్యకర్త ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చులు ఉంటాయి, దానికి అది కాదు. కానీ గెలవడానికి డబ్బులు అంటే అనిల్ అంబానీ, అదానీ, అమీర్ ఖాన్ బొచ్చిన మంది ఉన్నారు. మరి వాళ్ళంతా అవుతారు. ఇలా నువ్వే అన్నావు, ఓ ఛాయ్ వాళ్ళ మోడీ ఛాయ్ అనుకున్నాడు, దేశ ప్రధాని అయిండు అంటే కమిట్మెంట్. ఇలా మా రాహుల్ గాంధీ చూడు, దేశ ప్రజల కోసం పాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసిండు. అంటే చేయాలని, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, పేద ప్రజలకు సేవ చేయాలని లక్ష్యం ఉండాలి, ప్రజల బాధలు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే పదవురాగానే విరవైపోయి నేను ఎమ్మెల్యేను, నేను విప్పును అంటే ఒకసారి ఎమ్మెల్యేదో ఎమ్మెల్యే చూస్తాను. ఈ రోజు వరకు కూడా ఎందుకు ప్రజలు ఉంటున్నా, ఎందుకు ఏ చెరువు ఎట్లా నింపాలి, ఏ రైతుకు ఎట్లా సాయం చేయాలి, ఏ చివరి మడికి నీళ్ళు అందియాలని ఏ లక్ష్యంతో పనిచేస్తున్నా. ఈసారి 50 కాదు, వచ్చేసారి 1,00,000 మెజార్టీ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఓకే అండి. ఇంకో సూటి ప్రశ్న ఏంటంటే, మీరు నిజంగా రాజకీయంలో రావడానికి ముందుగా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారు. మీరు గతంలో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల్లో, యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఉన్న మండలాల్లో రియల్ ఎస్టేట్ చేసి చాలామంది పేదల భూములు కొల్లగొట్టారని, తక్కువ ధరలకే భూములు తీసుకున్నారని ఆరోపణ ఉంది. అదేవిధంగా ప్లాట్లు ఎవరికైతే విక్రయించారో ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు, ఆ స్థానాన్ని ఇవ్వలేదు. ఒక పెద్ద కంపెనీకి 50% అంతా మీదే ఉంది. ఆ పెద్ద కంపెనీలో మీరే పెద్ద షేర్ హోల్డర్. దాని తర్వాత ఆ పేదలకి కానీ, ఆ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ప్లాట్లు అందియలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీరు ఏమంటారు? రమణాకర్, నాన్న ఒకటే చెప్తా, గత 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది కదా. నేను ఎవరి భూమి అయినా లేకపోతే ఏదైనా గుంజుకుంటే మరి వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ కలెక్టర్లే, వాళ్ళ ఆర్డీఓలే, వాళ్ళ ఎంఆర్ఓలు ఉండు కదా, వాళ్ళ పోలీసులు ఎవరు కదా. మరి 10 ఏళ్లలో ఒక్కటన్నా నేను నిరూపించగలిగిరా? నేను గెలిచినాక ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసలేక, అరే ఐలే అంటే నీళ్ళైలే అంటారు, బీర్లైలే కాదు నీళ్ళైలే అంటారు. దీన్ని జీర్ణించుకోలేక ఈడదంద చేసి అర్థం చేస్తుందని ఇలా పట్టగాల్సి మీరు ఇస్తున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ మీడియా ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా చెప్తున్నా, నేను నిప్పులాంటి మనిషిని. 1 ఎకరం కానీ 1 గుంట కానీ తప్పు చేసినట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. నేను సవాల్ విసిరి నిలవుతుంది. మరి దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళని, మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క డాక్యుమెంట్ నిరూపించమను. అరే మీడియా మీదకి పోయి పిచ్చి వేసినట్టుగానే అన్న, అరే నిమ్స్ హాస్పిటల్ లేకపోతే యశాద్ హాస్పిటల్ ఎల్ఓసి ఇస్తా, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎల్ఓసి ఇస్తా, చూయించుకొని 4 రూపాయలు పెట్టి మీ పానం బాగా చేస్తా అని చెప్తున్నా. పిచ్చెక్కినట్టుగా చదువుకోని వాళ్ళు మాట్లాడే డాక్యుమెంట్ ఇగో ఏ డాక్యుమెంట్ 4 తీసుకుంటే ఎక్కరాదు. బీర్లైలే పేరు కానీ, బీర్లైలే అంచుల పేరు కానీ, బీర్లైలే బంధువుల పేరు కానీ, ఆలయ నియోజకవర్గానికి సంబంధించిన పేరు కానీ, ఉమ్మడి నల్గొండకి సంబంధించిన పేర్లు ఉంటే నేను ఛాలెంజ్కి రెడీ అన్న. దాన్ని తట్టుకోలేక మా పిల్లలైన 2 ఎకరాలు కొనుక్కొని అమ్ముకున్నా కానీ ఇగో బీర్లైలే డ్రైవరు, ఇగో బీర్లైలే. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. తెలివిని మాట్లాడుతురా, తెలివిలేక మాట్లాడుతురా, ఏమన్నా ఇంత జ్ఞానం ఉండాలి. మీకు ఇప్పుడు చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు అసలు లీడర్ అయితే, నీ మైండ్ మంచి మైండ్ అయితే చర్చకి ఇప్పుడు కూడా నేను సిద్ధం. ఒక్క డాక్యుమెంట్ నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. పిచ్చి పిచ్చి మాటలు, మతి భ్రమించి. అందుకే చెప్తున్నా, గతంలో రాజగోపాల్ రెడ్డి సాయం చేసిన మైండ్ దెబ్బతీసినప్పుడు
ఏదో వాళ్ళు ఏదో మైండ్ పొక్కబడ్డది అన్నప్పుడు ఇప్పుడు నేను ఇస్తాను, నేను బాగా చేస్తాను, బాగా చేసుకోమను అన్న. ఈ విషయం ఇట్లుంటే ప్రజల్లో ఇప్పటికీ ఏమంటుంటారంటే బీర్లయ్య అటు ప్రభుత్వ వైపు కానీ మహేందర్ రెడ్డి కానీ వేరువేరు గారు అందరూ ఇద్దరు కలిసే వ్యాపారాలు చేస్తారు, కలిసే ఉంటారు. బయటికి మాత్రం ఎవరికి వాళ్ళు పందా వాళ్ళది వాళ్ళు ఇద్దరు వాళ్ళని వీళ్ళని ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకుంటారు, కలిసి పంచుకుంటారు అనే ఆరోపణలు ఉన్నాయి. చాలా మీకు సంబంధించిన వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ కూడా చేసి అరే ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకుంటారు, బయటే తీసుకుంటారు. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు సంపాదించుకోవడానికి మాత్రం ఫోన్లలో కానీ రహస్యంగా కానీ రహస్య ప్రదేశాల్లో కానీ వీళ్ళు కలుసుకుంటుంటారని ఇప్పటికి కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికి మీరేమంటారు? అన్నా, నాకు రాజకీయాల్లో శత్రువులు కానీ బయట నాకు పోటీడైనా నేను మిత్రులనే భావిస్తా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయం అని కలిసి వ్యాపారాలు చేశారు, ఎక్కడ వ్యాపారం చేయలేదు. కాకపోతే నేను ఒక కంపెనీకి ల్యాండ్ ఇచ్చేది, ఆయన ఒక కంపెనీకి ల్యాండ్ ఇచ్చి మీరు ఎలా కూడా అన్నారు మీరు కంపెనీలో పాటు. కాకపోతే నేను ల్యాండ్ కొని ల్యాండ్ అమ్మేది, నేను ఎక్కడ వెంచర్లు చేయలేదు, ఎక్కడ వెంచర్లు ఎక్కడ లేదు. మహేందర్ రెడ్డికి అన్న అంటే తమ్మి, తమ్మాయి అంటే అన్న అంతే తప్ప ఒక మంచి మిత్రులగా ఎక్కడికైనా ఫంక్షన్ ఉంటే పోతాం, పెళ్ళిళ్ళు కలుస్తాం, నమస్తే అంటాం, నమస్తే పోతాం, ఒక ఫంక్షన్ పోతాం, ఒక కంపెనీ ఫంక్షన్కి వస్తే ఆయన పోతాడు, నేను పోతాం, అంతవరకే తప్ప ఇప్పుడు నాతోటి సమపోటీదారుడు నాతోటి నా మీద పోటీ చేసేతోటి ఎట్లా చీకటి ఒప్పందాలు ఉంటాయన్నా అవి కొంతమంది పడని వాళ్ళు. ఇప్పుడు రాజకీయంగా ఇంకో పార్టీ అంటే అది వేరు. ఆయన ప్రతిపక్షంగా నేను స్వపక్షంగా మేము ఎప్పుడు కొట్లాడలేం, ఎందుకు మాకు చీకటి ఒప్పందాలు ఉంటాయి? ఎక్కడ కాకపోతే అట్లాంటి శత్రుత్వం లేదు. రాజకీయాలు వచ్చినప్పుడే ఎలక్షన్లు వచ్చినప్పుడే నీ పార్టీ నా పార్టీ కొట్లాడాలి. ఆలయ అభివృద్ధి విషయంలో మీ సలహాలు తీసుకుంటా, మీ సూచనలు తీసుకుంటా, మీరు చేయలేని పని నేను చేస్తున్నా, ఇంకే రకంగా చేయాలని ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుంటా. అంతేందుకు అసెంబ్లీలో విప్పుగా ప్రతి ఒక్క హరీష్ రావు వస్తాడు, కేటీఆర్ వస్తాడు, అరే బాగా మాట్లాడుతున్నావు ఇలా అంటారు, ప్రశంసిస్తారు, ఇట్లా మాట్లాడి నాకు సలహాలు ఇస్తారు. నేను ఎవరితోటి శత్రువు కాదు, నాకు ఎవరు మిత్రులు కాదు, అందరినీ ఒక సోదరు లెక్క. నేను ఒక ఎమ్మెల్యేగా ఆలేరులో ఇంకా ప్రతి గడప గడపకు ప్రభుత్వ ఫలాలు అందించాలి, ప్రతి రైతన్న పొలాన్ని నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. దాంట్లో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం. ఈ అభివృద్ధి విషయానికి వస్తేనా మీరు గతంలో బిర్లా ఫౌండేషన్ నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించారు, ప్రతి గ్రామానికి మీరు సహాయం అందించారు. అదేవిధంగా అప్పుడు సహాయం అందించిన వ్యక్తి ప్రస్తుతం డబ్బులు వెనకేయడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు అని అనేక ఆరోపణలు వస్తుంది. దానికి ఉదాహరణ కోలంపాకులో ఉన్న 7 ఎకరాల 27 గుంటలు చేశారు అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా 154 డాక్యుమెంట్లు రాత్రి 154 డాక్యుమెంట్లు వాళ్ళ పేరు మీద వాళ్ళ బినామీల పేరు మీద. రెండో అంశం అదేవిధంగా ఆలేరు రెవెన్యూ డివిజన్లో 9 ఎకరాలు అసెండ్ భూమి, అది మీ కుటుంబకులు మీ బంధువుల పేరు మీద, మీరు ఓ 3 ఎకరాల భూమిని మీ బంధువుల పేరు మీద తర్జుమా చేసి. అంటే మీరు ఈ 2 ఆరోపణలు చేస్తుంటే ఎంత తెలివి తక్కువ దద్దమ్మలో మీకు అర్థమవుతుంది, ఎంత తెలివి తక్కువ దద్దమ్మలో అర్థమవుతుంది. 7 ఎకరాలు చేస్తుంటే మీరు గాడిదలు కాస్తురా, నేను 7 ఎకరాలు ఫ్రాడ్ చేస్తే మీరు గాడిదలు కాస్తురా, ఏదో టీవీలో ముంగట మీడియాలో ముంగట గీదాన్ని చూయిస్తున్నారు. ఇప్పటికీ నిర్ధారణ ఏమంటున్నా, ఇప్పటికి చర్చలు రమ్మంటున్నా, ఏడ కూర్చుంటావు, పోలీస్ స్టేషన్ కాడ కూర్చుంటావా, అంబేద్కర్ చౌరస్తా కూర్చుంటావా, లేకపోతే అసెంబ్లీ కాడ కూర్చుంటావా, చర్చకు రా. 7 ఎకరాలు 26 గుంటలు అని వీళ్ళు అంటారు, ఒకలేమో 10 ఎకరాలు అంటారు, ఒకలేమో 150 డాక్యుమెంట్లు అంటాడు. మరి మతుడిని మాట్లాడుతురా, మతులకు మాట్లాడుతురా? మరి నేను ఇంత తప్పు చేసుకుంటూ మీరు సౌటర్లకి ఎందుకు కూర్చుంటున్నారు? బరాబర్ నిరూపించుని. నేను రాజీనామా చేస్తాను సవాల్ ఇస్తున్నా కదా 7 ఎకరాల విషయంలో. ఏదైతే మొన్న చేసిన ఆరోపణ 2 ఎకరాల 36 గుంటలు, అదే ఎస్టీలకు సంబంధించినటువంటి భూమి, ఎస్టీలకు సంబంధించి శివలాల్ తండ భూమి 2 ఎకరాల 30 గుంటల భూమి 18-20 ఏళ్ల కింద ఎస్టీలు ఒక కురుమతానికి అమ్ముకున్నారు. ఆ కురుమతను 18 ఏళ్ల కింద కొన్న భూమి కురుమతను మొన్న అమ్మితే మా పిల్లలు 2 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకుని అమ్మిర్రు. అది వ్యాపారం చేసిర్రు. నీకు సోయి లేదు, నీకు వ్యాపారం తెలియదు, నీకు దివానగాళ్ళు ఎందుకు చేస్తారు? అరే ప్రభుత్వ భూమి ఎట్లా రిజిస్టర్ అవుతుంది? మరి దమాకుని మాట్లాడుతుందా, మగలేక మాట్లాడుతురా? నేనేమంటున్నా, ప్రభుత్వ భూమి రిజిస్టర్ అవుతుందా? అరే ప్రభుత్వ భూమికి పాస్బుక్లు ఎట్లా ఇస్తారు? ఇలా ధరలు ఎట్లుంటది? నేను ఒకటే దీన్ని ఈ మాట మీద ఛాలెంజ్ చేస్తున్నా. ప్రభుత్వ భూమి 18 సంవత్సరాల కింద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది, దానికి ఎట్లా పట్టాదారు పాస్బుక్లు వచ్చినాయి, ఎట్లా ధరణి వచ్చింది? ధరణి ఉన్నదాన్ని పిల్లలు 2 ఎకరాల 30 గుంటలు కొనుక్కొని జీపే చేసుకొని ఇంకో థర్డ్ పార్టీకి అమ్మిర్రు. థర్డ్ పార్టీ దాన్ని
నాన్ అగ్రికల్చర్ చేసి అక్కడ ఫంక్షన్ హాల్ ఏదో కట్టడానికి ప్రయత్నం చేస్తుండు. దాంట్లో తప్పేముంది? తెలివి తక్కువ మాటలు కాకపోతే, దద్దన్న మాటలు కాకపోతే, చవట మాటలు కాకపోతే ఒక్కటైనా ఇప్పటి వరకు మీరు నిరూపించిన దాంట్లో నిజం ఉందా? అవును, మా డ్రైవర్ వ్యాపారం చేసుకోడా, మా పిఏ వ్యాపారం చేసుకోడా? వ్యాపారం చేసుట్లో నిబద్ధతతో చేస్తున్నారు. తప్పు జరిగితే ఎత్తు చూపాల్సిన బాధ్యత మీది, ప్రతిపక్ష హోదా నిర్వహించాల్సిన బాధ్యత మీది. ఇప్పటికైనా చెప్తున్నా, ఆ 2 ఎకరాలు 30 గుంటలు కానీ 7 ఎకరాల్లో తప్పు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటున్నా. ఈ చౌట మాటలు ప్రజలలో విశ్వాసం కోల్పోయి, ప్రజలలో ముఖమెత్తుకొని తిరగలేక, ఇలా రైతు నుంచి వస్తున్న ఆధారం చూసి ఓరలేక 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడు. అరే ఐలేకి మంచి పేరు వస్తుంది, రేపు పొద్దున మాకు బీఫామ్ కూడా ఇష్టట్లేదు, దిక్కులేదు అని చెప్పి వాళ్ళ మధ్యలో వాళ్ళకి పోటీ పడి వాళ్ళంతా ఇద్దరైంది. ఇప్పుడు నేనంటే నేను అరే ఎమ్మెల్యే అయితే తిరిగితే నేను గొప్ప అయితే అనుకున్నారు. అది మీ అవివేకానికి, తెలివితనానికి, మీ దద్దం మేషాలకు నిదర్శనం. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, కొలనుపేక భూమి కానీ ఏదే ఆలేరు భూమిలో కానీ నా ప్రమేయం కానీ సింగిల్ తప్పు రెవెన్యూ పరంగా ఉంటే నేను దేనికైనా సిద్ధం. మీరు సిద్ధమని అడుగుతున్నా. దద్దమ్మలు, శాతగానలు ఐలే మీద మీరు ఆరోపణ చేసేది ఒక బీసీ బిడ్డకు ప్రజలలో వస్తున్న ఆధారం చూసుకోలేక దురాంకారంతో దొరమాటలు మాట్లాడుకుంటా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధిగా మీ బుద్ధి వక్ర బుద్ధి మార్చుకోలేదు. మీ ప్రజలు తిరస్కరించిన ఇంకేదో ఎలుగ పెడతామంతి ప్రజలలో తప్పు దమ్ము పట్టించడానికి నేను ఇప్పటికి ఛాలెంజ్ చూస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక రిటైర్డ్ జడ్జి తోట, రిటైర్డ్ ఆఫీసర్ తోట మీరు చర్చ చేయించండి. 150 డాక్యుమెంట్ల విషయాలు, 150 డాక్యుమెంట్లలో ఆ 10 ఎకరాలలో అమ్మినోడు కానీ, కొన్నోడు కానీ, బాధితుడు కానీ ఐలేకి సంబంధం ఉందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధము. ఈ 2 ఎకరాల 30 గుంటలలో, ఈ 2 ఎకరాల 30 గుంటలలో అది అసైన్ ల్యాండా, సీలింగ్ ల్యాండా? మరి మీకు తెలుగుండి మాట్లాడుతురా? అసైన్ అయితే రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? రిజిస్ట్రేషన్ 18 ఏళ్ల కింద ఒక రైతు కొన్నాడు, ఎస్టీలో తన ఒక రైతు గొల్లపురం ఆయన కొన్నాడు. ఆ గొల్లపురం అయితే ఆయన అమ్ముతా అంటే మా పిల్లలు అగ్రిమెంట్ చేసుకొని మీరు అమ్మిరు, దాంట్లో తప్పే ఉంది.